దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంగా విపక్షాలు ప్రలోభాలకు తెరలేపుతున్నాయి. పటాన్చెరు నుంచి దుబ్బాకకు 2 కార్లలో డబ్బు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. షమీర్పేట్ దగ్గర తనిఖీలు నిర్వహిస్తున్న ఎస్ఓటీ పోలీసులు కార్లను తనిఖీ చేయగా అందులో 40 లక్షల రూపాయలు దొరికాయి. ఇది బీజేపీ అభ్యర్థికి చెందిన డబ్బుగా పోలీసులు గుర్తించారు. శ్రీనివాస్ బాబు, సురేష్ బాబు, ఆంజనేయులు, మహమ్మద్ మజీద్ అనే 4 వ్యక్తుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి భాస్కర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. భాస్కర్, పటాన్చెరు నుంచి షామీర్పేట మీదుగా దుబ్బాక వెళ్తున్నటువంటి 40 లక్షల రూపాయల నగదుని సైబరాబాద్ సంబంధించినటువంటి ఎస్ఓటీ పోలీసులు 2 కార్లలో 4 వ్యక్తులు శ్రీనివాస్ బాబు, సురేష్ బాబు, ఆంజనేయులు, మహమ్మద్ మాజీద్ అనేటువంటి 4 వ్యక్తులు 2 కార్లలో ఈ అమౌంట్ తీసుకుని వెళ్తున్నటువంటి సందర్భంలో మఫ్టీలో వచ్చినటువంటి ఎస్ఓటీ పోలీసులు వెహికల్స్ ని ఆపి ఆ వెహికల్స్ చెక్ చేస్తున్నటువంటి క్రమంలో ఆ నగదు దొరికింది. ఇది దుబ్బాకు సంబంధించినటువంటి బీజేపీ అభ్యర్థికి సంబంధించినటువంటి డబ్బుగా గుర్తించబడింది. ప్రస్తుతం షామీర్పేట పోలీసులకు ఈ అమౌంట్ అప్పచెప్పారు. ఇంకా విచారణ కొనసాగుతుంది కాబట్టి ఎంక్వైరీలో ఇంకా పూర్తి వివరాలు బయటకు వస్తాయి. అయితే ఈ 4 వ్యక్తులు మాత్రం పటాన్చెరు నుంచి నేరుగా దుబ్బాక అభ్యర్థితో పలుమార్లు ఫోన్ లో మాట్లాడినట్టుగా గుర్తించి అక్కడికి తీసుకెళ్తున్నట్టుగా ఎన్నికల ఖర్చు కోసం ఈ డబ్బును ఆయనకు అందజేయాల్సిందిగా ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు తీసుకెళ్తున్నట్టుగా గుర్తించారు. ప్రస్తుతం ఈ అమౌంట్ ను సీజ్ చేసి షామీర్పేట పోలీసులకు అప్పచెప్పారు. ఇకపోతే తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పటి నుంచి ముందు నుంచి ఏ రోజు తెలంగాణకు కానీ తెలంగాణ ప్రాంతానికి న్యాయం చేసే విధంగా ముందుకు అన్నటువంటి బీజేపీ సంబంధించినటువంటి అభ్యర్థిగా ఉండి పలుమార్లు అనేక మాటలు మాట్లాడుతున్నటువంటి బీజేపీ అభ్యర్థి ఈ రకంగా డబ్బులతో దొరకడం ఏం సమాధానం చెప్తారనేటువంటిది ప్రజాస్వామ్య దేశంలో ఈ డబ్బుల ప్రలోభాలకు లేకుండా ముఖ్యమంత్రి పరిపాలన చూసి ప్రశాంతంగా మంచి వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని చేస్తున్నటువంటి దాన్నంతటిని కూడా డిస్టర్బ్ చేసే విధంగా దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి బీజేపీ అభ్యర్థిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ అరాజకానికి పాల్పడ్డట్టుగా తెలుస్తోంది. ఇంకా ఇటువంటి వాటిని మునుముందు జరగకుండా ఎన్నికల కమిషన్ కానీ పోలీసులు కానీ ఖచ్చితంగా కఠినంగా రూల్స్ ను అమలు చేయాలి. ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తే వారిపైన కఠినంగా చర్యలు తీసుకోవాలనేటువంటి మాత్రం ప్రజాస్వామ్యవాదుల నుంచి వస్తున్నటువంటి పెద్ద డిమాండ్ గా తెలుస్తోంది. ప్రస్తుతం షామీర్పేట దగ్గర పట్టుకున్నటువంటి అమౌంట్ అంతటిని కూడా షామీర్పేట పోలీసులకు అప్పచెప్పారు. కేసు రిజిస్టర్ చేసి ఎంక్వైరీ కొనసాగిస్తున్నారు. ప్రధానంగా దొరికినటువంటి ప్రాథమిక సమాచారం ఆధారంగా ఈ 4 ఇచ్చినటువంటి సమాచారం మేరకు దుబ్బాక బీజేపీ అభ్యర్థికి సంబంధించినటువంటి డబ్బుగా గుర్తించారు. విచారణలో మరిన్ని వివరాలు వెలుగు చూసే అవకాశం కనిపిస్తోంది. రాజేందర్. ఓకే భాస్కర్, థ్యాంక్ యూ.